హలో, మన మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి 5 years కంప్లీట్ అవుతుంది ఈ జూన్ 24కి. సో ఈ 24 జూన్ నుండి ఈ జూన్లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ 2 ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో. ఇది యూటిలైజ్ చేసుకొని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కొత్తపేట బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈ రోజు ఈ వీడియోలో గర్భసంచిలో లోపాలు ఉంటాయి. కొంతమందికి పుట్టుకతో వచ్చే గర్భసంచి లోపాల వల్ల అసలు గర్భిణీ వస్తుందా రాదా, వస్తే అది నెలలు నిండేంత వరకు నిలబడుతుందా, ప్రెగ్నెన్సీ ఆ గర్భసంచి మోయగలగదా లేదా అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ అన్ని ప్రెగ్నెన్సీ పుట్టుకతో వచ్చే లోపాలకి కారణాలు మనం ఇది 100% నెలలు నిండిన దాకా ఉంటది అనేది చెప్పలేము. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకటి సెప్టమ్ అంటాం, గర్భసంచి లోపల ఒక పొర ఉంటుంది. గర్భసంచిలా ఉంటే ఆ గర్భసంచి లోపల ఒక పొరలాగా ఉంటుంది అనమాట. ఆ పొర ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెంసార్లు కష్టం అవుతుంది. ఒకవేళ వచ్చినా కూడా ఆ బేబీ వెళ్ళి ఆ పొర మీద అతుక్కుంది అనుకోండి, అది 2వ నెల 3వ నెల దాకా ఉండి ఆ తర్వాత రక్తం సరఫరా ఆ పొర మీద నుంచి బేబీకి అందక బేబీ ఆ హార్ట్ బీట్ ఆగిపోయి మిస్డ్ అబార్షన్ అంటాం దాన్ని. అలా జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే, మనం హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి లోపల స్కోప్ పెట్టి, హిస్ట్రోస్కోపీ అంటాం దాన్ని, ఆ గర్భసంచి లోపల ఉన్న లేయర్ అంతా కట్ చేసి సరి చేసేసుకుంటాం యూట్రస్. సో లోపల పొర కట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, అది నెలలు నిండిన దాకా వెళ్ళిద్దా అంటే 100% వెళ్తుంది. ఫస్ట్ అది ఉంటే అబార్షన్స్ ఏమన్నా 2-3 నెలల్లో అవడానికి అవకాశం ఉంటుంది తప్ప, ఒకవేళ వచ్చి ప్రెగ్నెన్సీ క్యారీ అవుతుందంటే 9th మంత్ వరకు ఉంటుంది. 9th మంత్ తర్వాత డెలివరీ అవ్వచ్చు. సో దానివల్ల ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇంకొక కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏముంటుందంటే బైకార్నియోట్ యూట్రస్ అంటాం. బైకార్నియోట్ యూట్రస్ అంటే గర్భసంచి 2 ముక్కలుగా వేరువేరేగా ఉంటుంది. సో అలా బైకార్నియోట్ యూట్రస్ ఉన్నప్పుడు బేబీ ప్రెగ్నెన్సీ రావడానికి మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది మనకి. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఒక హాండ్ లో ఇది ఒక వైపు మొక్క, ఇది ఇంకొక వైపు మొక్క ఉంటుంది. సో బేబీ వెళ్ళి ఒక హాండ్ లోపల ఉందనుకోండి, ఆ లోపల ఉన్నదాన్ని మనం గర్భసంచి ముఖ ద్వారానికి సర్వైకల్ స్టిచ్ అంటాం. అలా కుట్టేసి కొంచెం రెస్ట్ గా అలాగుంటే ఈ ప్రెగ్నెన్సీ 8th మంత్ దాకా, 8th మంత్ ఎండింగ్ 9th మంత్ దాకా వెళ్ళొచ్చు అనమాట. సో కొంచెం ముందే డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అది బైకార్నియోట్ యూట్రస్. ఇంకోటి హెమీ యూట్రస్ అంటాం. హెమీ యూట్రస్ అంటే ఏంటంటే, యూట్రస్ ఒక పార్ట్ ఆఫ్ ద యూట్రస్ ఉంటుంది, అసలు సెకండ్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ బై బర్త్ డెవలప్ అవ్వదు. సో ఆ హెమీ యూట్రస్ ఉన్నప్పుడు ఆ బేబీకి ఇలాగ ఉంటుంది అనమాట, గర్భసంచి సగమే ఉంటుంది. సో ఈ సగం ఉన్న గర్భసంచిలో బేబీ వెళ్ళి అతుక్కుంది అనుకోండి, ఇది బేబీని అకామిడేట్ చేసేంత ప్లేసు, దానికి బేబీ పెరిగే కొద్ది పెరిగే తత్వం, స్పెండ్ అయ్యే కెపాసిటీ తక్కువ ఉండి, అది 7వ నెల 8వ నెల స్టార్టింగ్ దాకా ప్రెగ్నెన్సీని మోయగలుగుతుందా, తర్వాత ఇంకా డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మనం ఎంత రెస్ట్ ఇచ్చి ఎంత స్టిచ్ చేసి ఏం చేసినా కూడా. సో ఇవి మెయిన్ ఎందుకు వస్తాయి అసలు ఇవంటే, పుట్టుకతోటి జన్యుపరంగానే ఆ లేడీ వాళ్ళ అమ్మ పొట్టలో ఉన్నప్పుడే ఆ అవయవాల తయారీ లోపం, పుట్టుకతో వచ్చే లోపం అనమాట. ఈ లోపాలని కొన్ని సరి చేయగలుగుతాము. నెలలు నిండిన దాకా ప్రెగ్నెన్సీని క్యారీ చేయవచ్చు. కొన్ని మనం సరి చేయలేకపోతాం అనమాట. సరి చేయనప్పుడు ఇంకా అలాగే ఉండి ముందే మీ డాక్టర్ని అడగాలి, నా ప్రెగ్నెన్సీ ఈ గర్భసంచి ఇలా ఉంది కాబట్టి ఇది 8వ నెల దాకా, నెలలు నిండిన దాకా వెళ్తుందా, మధ్యలో డెలివరీ అవుతుందా అనేది ఆలోచించుకొని, ఒకవేళ మధ్యలో డెలివరీ అవుతుంది అంటే ఆ బేబీకి పుట్టంగానే ఊపిరితిత్తులు మెచ్యూర్ అయ్యి హాయిగా గాలి తీసుకుని వదలడానికి ముందే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత బేబీని ఏమైనా బాక్స్ లో ఎన్ఐసియూలో షిఫ్ట్ చేసుకోవాలంటే కొంచెం దానికి డబ్బులు పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ గా కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు ఈ ప్రాబ్లం ఏమన్నా ఉన్నప్పుడు ముందే మీ డాక్టర్ని అడిగి ఎన్ని నెలల దాకా వెళ్ళగలుగుతుంది నాకున్న ఈ కండిషన్ కి, నేను చెప్పని మీరు కోరిలేట్ చేసుకొని 8th మంత్ దాకా ప్రెగ్నెన్సీని క్యారీ చేయగలమా, 9th మంత్ దాకా క్యారీ చేయగలమా అనేది చూసుకొని, మీకు ఫిజికల్ గా మీరు మైండ్ ప్రిపేర్ అవ్వాలి, అమౌంట్ ఫైనాన్షియల్ గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ బేబీని ఎన్ఐసియూలోకి షిఫ్ట్ చేయాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. సో ఈ కంజెనిటల్ అనామలీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా నిలబడదు, మన యూట్రస్ పనికి రాదు, ఇలాంటివన్నీ ఇంత ముందు రోజుల్లో అపోహలు. ఇప్పుడు దాని గురించి ఏం ఆలోచించకుండా ప్రతిదానికి దేర్ ఇస్ ఎ సొల్యూషన్. సో ఇఫ్ యూ ఫాలో ఆల్ దీస్ ప్రికాషన్స్, మీకు చక్కగా హెల్దీగా టర్మ్ బేబీని తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.